జిఆర్ స్వామి వారికి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన వికాస తరంగిణి సభ్యులు, వెంకటేశ్వర స్వామి ఆలయ సభ్యులు, గురువులు, సిద్దిపేట అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు అందరికీ పేరు పేరున ముందు నమస్కారం తెలియజేస్తాము. మనం నిజంగా ఎంతో అదృష్టవంతులు. నిన్ననే స్వామివారు చెప్పారు, స్వర్ణోత్సవం ఉంది, మీరు తప్పకుండా రావాలి అని మేమందరము శంషాబాద్ లో ఆశ్రమానికి వెళ్లి స్వామివారిని వేడుకోగానే వారు మమ్మల్ని ఎంతో సాదరంగా ఆహ్వానించి ఆ రోజు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అప్పుడే క్యాలెండర్ తెప్పించి మనకు 3 రోజుల సమయం ఇవ్వడం అనేది నిజంగా మనందరి అదృష్టం. మీ అందరి పక్షాన స్వామివారికి పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న అన్నారు ఒక మాట, సరస్వతి పుష్కరాలకు నేను వెళ్లాల్సిందుండే, కానీ ఇక్కడ 4వ పుష్కరం జరుగుతా ఉంది. అంటే 12 ఏళ్లకోసారి పుష్కరం. ఇది 48 సంవత్సరాల నుండి 50వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కనుక ఆ పుష్కరానికి వెళ్లలేదు. ఈ పుష్కరంలో మీతో పాటు ఇక్కడ పాల్గొంటున్నానని స్వామివారు అంటుంటే నాకు ఎంతో ఆనందం కలిగింది. నిజంగా 2 రోజులు తీర్థగోష్ఠి కూడా మనందరం కూడా స్వామివారి తీర్థం తీసుకునే అదృష్టం కూడా మనందరికి దొరకడం చాలా చాలా సంతోషం. 1975వ సంవత్సరంలో పెద్ద జిఆర్ స్వామి వారి చేతుల మీదుగా ఈ దేవాలయాన్ని ప్రారంభించుకోవడం, 1996లో మా సరాఫ్ యాదగిరి గారు చెప్పినట్టు మన వారు అప్పుడు బ్రహ్మ యజ్ఞానికి ఇక్కడికి రావడంతో పాటు మన వైకుంఠ గోపురాన్ని కూడా చిన్నజీవ స్వామి గారే ఆ రోజు ప్రారంభించారు. నా అదృష్టం ఏంటంటే 1996లో చిన్నజీవ స్వామి వారి ఇక్కడికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు తన నివాసాన్ని ఇచ్చి స్వామివారిని కేసీఆర్ గారి ఇంట్లో ఉంచారు ఆ రోజు. అప్పుడు ఎందుకో అనుకోకుండా వేణుస్వామి వారు రాలేదు. జనరల్ గా వేణుస్వామి వారే రథాన్ని నడుపుతూ ఉంటారు. అది నా అదృష్టం కావచ్చు. ఆ 5-6 రోజులు స్వామివారి వాహనాన్ని 1996లో నడిపే అదృష్టం నాకు దొరికింది. రోజు మన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ కు బ్రహ్మ యజ్ఞానికి ఉదయాన్నే 5 గంటలకు స్వామివారిని తీసుకువెళ్లడం, మళ్లీ తీసుకొచ్చే అదృష్టం 1996లో నాకు ఆ రోజు దొరకడం, తిరిగి ఈ రోజు ఈ స్వర్ణోత్సవాల్లో స్వామివారితో పాటు ఈ సిద్దిపేటలో మీ అందరి సేవ చేసుకునే అవకాశం, ఈ కార్యక్రమంలో స్వామివారి చేత పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తా ఉన్నాను. ఈరోజు స్వామివారు ఎంతో సమయం ఇచ్చి నిజానికి ఈరోజు 3 రోజుల పాటు ఇక్కడ ఉండడం అనేది చాలా సంతోషం. మా సరాఫ్ యాదగిరి గారు 4,000 మా సరాఫ్ అంజన్న గారు 5,000 స్క్వేర్ ఫీట్ల గ్రానైట్ అయితే మన ధ్యాన మందిరానికి పూర్తవుతుందని అన్నారు. అన్నదాన సత్రం తప్పకుండా దానికి ఒక 15 రోజుల్లోగా దాన్ని ఏర్పాటు చేపిస్తానని చెప్పి కూడా అంజన్నకు తెలియజేసుకుంటూ, మరియు మనమందరం కూడా ఈ భక్తి మార్గానికి మించిన మార్గం ఇంకోటి లేదు. స్వామివారు ఎంత మంచి మాటలు చెప్పారు నిన్న మనందరికీ. ఇవాళ దేవుడి సేవలో, జిఆర్ స్వామి వారి సేవలో మనం ఉండడం ద్వారా మనందరికీ ఎంతో ధైర్యం, మనందరి మనసు ఎంతో తేలికవుతుంది, ఎంతో కొత్త ఉత్సాహం వస్తుంది, ఎంతో ఆనందాన్ని పొందుతాం జీవితంలో. ఇవన్నీ మరి ఎక్కడో దొరకవు మనకు. ఎంత డబ్బున్నా, ఇంకెంత ఆస్తి ఉన్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎంత స్థాయికి ఎదిగినా దానికి ఎండు లేదు. కానీ మనకు ఒక తృప్తి, ఒక ఆనందం ఆ స్వామివారి సేవలో, దేవుడి యొక్క సేవలోనే మాత్రమే మనకు లభిస్తూ ఉంటాయి. మరి మనకు చిన్నజీవ స్వామి గారి మంగళాశాసనాలు మనందరికీ ఎల్లవేళలా ఉండాలని, వారి దీవెనలు మనతో ఎప్పుడూ మన సిద్దిపేట మీద ఉండాలని. నిన్న ఒక విషయం చెప్తే నాకు చాలా సంతోషం కలిగింది. సిద్దిపేట ఎంత గొప్పదో నిన్న చెప్పారు స్వామివారు. 10వ యజ్ఞాన్ని చేయడానికి పెద్ద జిఆర్ స్వామి వారు ఓదలకు వెళ్తే అక్కడ ఏమీ రెడీ లేదంట. లేకపోతే రాత్రి 1 గంటకి ఇక్కడికి రాగానే మన కనయ్యలాల్ భల్దావా గారు, మన సిద్దిపేట ప్రముఖులు కాదు, కూడదు, అవుతుందా అని అనకుండా రాత్రికి రాత్రే యజ్ఞానికి, హోమానికి ఏర్పాట్లు చేసి గొప్పగా హోమాన్ని నిర్వహించారు సిద్దిపేట వాసులు అన్నారు. అంతకంటే ఈ సిద్దిపేటకు దక్కాల్సిన గౌరవం ఏంటి అంటే, మన సిద్దిపేటలో దాతలకైనా ధార్మిక కార్యక్రమాలకైనా ఎప్పుడూ ముందుండే బిడ్డలు ఈ సిద్దిపేట బిడ్డలు. అలాంటి గొప్ప ప్రేమ మనకు స్వామివారి హృదయంలో దొరికింది.
ఆనాడు పెద్ద జిఎస్ స్వామి వారి నుంచి మొదలుకుంటే మనకు చిన్న జిఎస్ స్వామి వారు కూడా సిద్దిపేట అంటే ఎప్పుడూ కాదు అనకుండా మనం కోరగానే మనం మన్నించి మన కోరికను ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వారు రావడం అనేది నిజంగా మనందరి అదృష్టం. ఆ గౌరవాన్ని ఆ ప్రేమను ఎల్లవేళలా మనం నిలుపుకుందాం. స్వామివారు మనకు సిద్దిపేట పట్ల అంత ప్రేమనిచ్చారు, అంత గౌరవం ఆనాడు పెద్ద జిఎన్ గారి నుంచి మొదలుకుంటే వీరు కూడా అందించారు. సో అలాంటి మరి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. నిజానికి స్వామివారి శంషాబాద్ లో కట్టిన ఆశ్రమం ఎంత గొప్పదో మీరందరూ చూసిన వాళ్ళే. అక్కడ మీరు చాలా మంది కూడా అక్కడికి వచ్చి సేవ చేసినటువంటి వాళ్ళే. మనము దివ్యదేశాలు 108 దివ్యదేశాలు తిరిగే అదృష్టం మనకు ఉండదు, తిరగలేము. అంత సమయము, వయస్సు, ఆర్థికంగా సహకరించకపోవచ్చు. కానీ స్వామివారు ఆ 108 దివ్య దేశాల రిప్లికాను మన తెలంగాణలో, మన హైదరాబాద్ లో, మన శంషాబాద్ లో వారు ఏర్పాటు చేయరు. మనందరికి కూడా 108 దివ్య దేశాలను సందర్శించుకొని మనం పూజా కార్యక్రమాలు చేసుకునే గొప్ప అదృష్టాన్ని స్వామివారు మనకు కల్పించారు. నడిపించే దేవుడు మన శ్రీమన్నారాయణ జిఎస్ స్వామి గారంటే వారిలో నడిపించేటువంటి, కనిపించేటువంటి దేవుడిని మనం చూసుకుంటాం. అలా వారి యొక్క ఆశీస్సులు మనందరికీ, మన సిద్దిపేటకి ఎప్పుడు ఉండాలి. వారి ఆశీస్సులతోనే నేను చిన్నప్పటి నుంచి, నా పెళ్లి కానప్పటి నుంచి కూడా వారి సేవలో ఉన్నాను. జీవితం అంతా కూడా వారి సేవలో ఉంటాను తప్పకుండా. అది నా అదృష్టంగా నేను భావిస్తాను. అలాంటి స్వామివారి సేవ చేసే అవకాశం, వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నా యొక్క హృదయపూర్వకంగా మరొక్కసారి వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ నమస్కారం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.